జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి కొత్తగా ఓటర్ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చిన ఓటర్కు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లలో ఓటర్ స్లిప్లను ఇవ్వడమే కాకుండా వారి వద్ద నుంచి సెల్ ఫోన్లను తీసుకుని కౌంటర్లో ఉంచుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద మనం చూడొచ్చు ఓటర్ అసిస్టెంట్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారి ఈ విధంగా ఓటర్ అసిస్టెంట్ బూత్లు పోలింగ్ కేంద్రాల దగ్గర కనిపిస్తున్నాయి. అసలుకి పోలింగ్ అసిస్టెంట్ బూతుల యొక్క ఓటర్ అసిస్టెంట్ బూత్ల యొక్క పని ఏంటి, ఉన్న వాళ్ళ యొక్క పని ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని ఈ బూత్లను ఎందుకు ఏర్పాటు చేస్తారు, ఇక్కడ ఈ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు చెప్పండి మేడం, అసలుకి పోలింగ్ అసిస్టెంట్ బూత్స్ ఎందుకు దేని కొరకు పని? గుడ్ మార్నింగ్ సార్, మేము బిఎల్ఓస్గా ఉంటున్నామండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి స్లిప్పులు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం మేము చూపిస్తున్నాము. ఈ మేడము ఫోన్స్ రిసీవ్ తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నారు. ఏమేమి చేస్తారు అంటే ఈ బూత్ వల్ల ఓటర్లకు ఎలాంటి లాభాలు? ఒకటి స్లిప్ ఇస్తారు, రెండవది మొబైల్ ఫోన్. మొదటిసారా మేడం మొబైల్ ఫోన్స్ ఇక్కడ కలెక్ట్ చేస్తారు? అవును, మొదటిసారి సార్. మొదటిసారి ఫోన్స్ నాట్ అలౌడ్ కదా సార్, వాళ్ళకు సేఫ్టీ కోసము ఇక్కడ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే మీరు మొబైల్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు మేడం? అంటే ఏ విధంగా స్లిప్స్ ఇస్తాం సార్, వాళ్ళకి స్లిప్స్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఆ స్లిప్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. బిఎల్ఓ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్. సో ఇది మనం చూడొచ్చు, ఏదైతే మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడే చూసాము ఆ మొబైల్ ఇక్కడ డిపాజిట్ చేసి ఓటు వేసిన తర్వాత ఒక ఓటర్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఏదైతే మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీలో కలెక్ట్ టోకెన్, క్యాస్ట్ యువర్ ఓట్ అండ్ కలెక్ట్ యువర్ మొబైల్. సో ఇక్కడ డిపాజిట్ చేసి ఓటు వేసి వచ్చి మళ్ళీ తీసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే మొదటిసారిగా ఇక్కడ పోలింగ్ ఓటింగ్ వేసేందుకు వచ్చేటువంటి ఓటర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా, మొబైల్ ఫోన్స్తో వచ్చినప్పటికీ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ మొబైల్ కలెక్షన్ సెంటర్ను కూడా, డిపాజిట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరొక బిఎల్ఓ ఉన్నట్టు తెలుసు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు, ఈ యొక్క మొబైల్ డిపాజిట్ సెంటర్ యొక్క పని ఏ విధంగా ఉంది, ఓటర్లు ఎవరైనా ఇక్కడ డిపాజిట్ చేస్తారో చేసుకున్నప్పుడు. సార్ చెప్పండి. పోలింగ్ స్టేషన్ సార్, ఇది బూత్ లెవెల్ అసిస్టెంట్ సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఓటర్ల సీరియల్ నెంబర్స్ వాళ్ళకు ఐడియా లేకపోతే మేము చెప్తాము. ఇంతకుముందే ఒక 10 days 15 days నుంచి ఓటర్ స్లిప్స్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చాము. ఇంకా ఎవరైనా కొంతమంది తీసుకోకపోతే మేము ఇక్కడ హెల్ప్ చేస్తాం, సీరియల్ నెంబర్ చెప్తాము. ప్లస్ ఎవరైనా ఫోన్లు తీసుకొని వస్తే బయట పెట్టేసి లోపలికి వెళ్ళి ఓటేసి వచ్చిన తర్వాత మేము ఇచ్చేస్తామండి ఫోన్ వారి వాళ్ళు. అంటే ఇంతకుముందు ఈ యొక్క మొబైల్ డిపాజిట్ సెంటర్లు ఇంతకుముందు లేకుండా ఈ సంవత్సరం నుంచి కొత్తగా పెట్టిందండి. ఈ సంవత్సరం నుంచి ఫోన్ ఎవరైనా క్యారీ చేస్తే బయట పెట్టేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది అంటే దీని మూలాన ఏదైతే ఓటర్కి ఫెసిలిటీ, డిపాజిట్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా కల్పించింది ఎన్నికల సంఘం. ఓటర్లకి ఒక ఇబ్బంది లేకుండా, ఫోన్లు లేకుండా వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఈ మొబైల్ డిపాజిట్ సెంటర్ని ఏర్పాటు చేయడం మూలన ఓటర్లకి బాగా ఉపయోగకరంగా ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి మేడం. హాయ్, చాలా ఫెసిలిటీ చాలా బాగుండే. ఇంత పొద్దున మేము వచ్చి ఓటేసాము, కంఫర్టబుల్గా వేసేసాము. ఇప్పుడు ఎవరు గెలిచినా వాళ్ళు బాగా డెవలప్మెంట్ చేయాలని అది నా అంబిషన్. వి సాక్రిఫై దిస్ మచ్, దే షుడ్ డూ దేర్ వర్క్ నౌ. ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? చాలా చాలా బాగున్నాయి, చాలా నీట్గా, చాలా కంఫర్టబుల్గా చక్కగా ఉన్నాయి. సార్ చెప్పండి, ఓటేసారా మీరు? Yes, I have given my vote. చూపండి. Actually, we came early in the morning, but it little bit is start 5-10 minutes late, but very nice. Smoothly it is gone on. We are happy that we casted our vote. ఇది ఇక్కడ ఏదైతే మొబైల్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది, ఓటర్ స్లిప్ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే ఓటు వేసేందుకు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసే మనం ఓటర్లు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. మంచి ఏర్పాట్లు చేశారనేటువంటి విషయాన్ని. కెమెరామెన్ వెంకట యాదవ్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.